పాత స్నేహితులు కొత్త పాత్రలు ఒక్కటే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటన. బ్రాండ్ ఏపీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో చంద్రబాబు, తెలంగాణ రైజింగ్ పేరుతో రేవంత్ రెడ్డి దావోస్ లో పెట్టుబడుల వేట చేపట్టారు. ఇద్దరికీ ఒకే తరహా ఛాలెంజెస్ అయినప్పటికీ గత ప్రభుత్వాల కంటే బెస్ట్ అనిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు జరుగుతున్న 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని పెట్టుబడుల్ని రాబట్టేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్. రాష్ట్రంలో ఉన్న మౌలిక సౌకర్యాలు, మానవ వనరులు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై అంతర్జాతీయ వేదికపై వివరించి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడుల్ని రాబట్టడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లారు సీఎం చంద్రబాబు. దావోస్ పర్యటనలో భాగంగా అమరావతి టు జ్యూరిచ్ వయా ఢిల్లీ, ఇది సీఎం చంద్రబాబు రూట్ మ్యాప్. జ్యూరిచ్ లో భారత రాయబారితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అదే జ్యూరిచ్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. హోటల్ హయత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. అనంతరం దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఆర్సిలార్ మెటల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మెటల్తో తొలి రోజే భేటీ కానున్నారు చంద్రబాబు. రెండవ రోజున సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్ప్సన్, ఎలీ, క్యాస్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ సహా పలు సంస్థల చైర్మన్లు, సీఈఓలతో సమావేశమవుతారు. యుఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ తో కలిసి ఈ సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. మూడో రోజు పర్యటనలో భాగంగా పలువురు బడా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. 4వ రోజు ఉదయం ఆయన తిరుగు పయనమవుతారు. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా ఇప్పటికే సింగపూర్ లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇక్కడి కంపెనీలు, ప్రభుత్వంతో వరుస ఒప్పందాలు కుదుర్చుకుంది. 3 రోజుల పాటు పర్యటించి పలు కీలక ఎంఓయూలు చేసుకుంది. అక్కడ నుంచి నేరుగా దావోస్ పాటపట్టారు సీఎం రేవంత్. ఈ నెల 20 నుంచి 22 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపైనే ఈ పర్యటనలో ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. గత ఏడాది దావోస్ సదస్సులో 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. 14 ప్రముఖ కంపెనీలతో 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయి.